Hello everyone. Welcome to Stock Bus, the gateway of your smart investing and trading journey. ఈ రోజు వీడియోలో మనం స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ మనం తెలుసుకునేది వాట్ ఈస్ షేర్, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, డిఫరెన్స్ బిట్వీన్ షేర్ అండ్ స్టాక్, టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అండ్ వై కంపెనీస్ ఎంటర్ ఇంటూ ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ మనం తెలుసుకునేది వాట్ ఈస్ షేర్. షేర్ అంటే ఒక స్మాల్ ఓనర్‌షిప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్స్ రెస్టారెంట్‌కెళ్ళి ఒక పిజ్జా ఆర్డర్ చేసుకొని తింటే, మేము ఆ పిజ్జాని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని తింటాం. సో, ఇప్పుడు మనం ఆ కంప్లీట్ పిజ్జాని కంపెనీ అనుకుంటే, అందులో డివైడ్ చేసుకున్న స్లైసెస్ సపోజ్ 6 మెంబర్స్ ఉంటే 6 స్లైస్ డివైడ్ చేసుకొని మనిషి ఒక పీస్ తీసుకుంటాం. సో, ఆ స్లైసెస్ అనేటివి షేర్స్ లాగా. ఒక పర్సన్ ఒక పీస్ తీసుకుంటే, ఒక్క షేర్‌కి అతను ఓనర్ అవుతాడు. దాన్నే షేర్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకునేది స్టాక్ మార్కెట్. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ కంటే ముందు మనం మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ అంటే ఏం లేదు. నార్మల్‌గా అక్కడ బయింగ్ ఇంకా సెల్లింగ్ జరుగుతుంది. సపోజ్ వెజిటబుల్ మార్కెట్‌కెళ్తే అక్కడ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. కొంతమంది వెజిటబుల్స్ అమ్ముతారు. ఇంకొంతమంది వెజిటబుల్స్ కొంటూ ఉంటారు. సో, ఇక్కడ బయింగ్, సెల్లింగ్ జరిగేదాన్ని మార్కెట్ అంటారు. అదే విధంగా వెజిటబుల్ మార్కెట్‌లో ఎలా అయితే వెజిటబుల్స్ కొనడం, అమ్మడం జరుగుతుందో, స్టాక్ మార్కెట్‌లో కూడా సేమ్ స్టాక్స్‌ని కొనడం, అమ్మడం జరుగుతుంది. సో, డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ అంటే ఏంది? షేర్ అంటే ఏంది? షేర్ అంటే ఒక కంపెనీలో ఓనర్‌షిప్. అంటే నువ్వు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆ కంపెనీ ఓనర్‌షిప్ పొందితే అది షేర్. అదే మల్టిపుల్ కంపెనీస్‌లో నువ్వు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆ కంపెనీస్ ఓనర్‌షిప్ పొందితే దాన్ని స్టాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనే ఒక ఐటీ కంపెనీ. అందులో నేను ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు నా దగ్గర షేర్స్ ఉంటాయి. అదే అన్ని ఐటీ కంపెనీస్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తే నా దగ్గర స్టాక్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మార్కెట్. మనకు స్టాక్ మార్కెట్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్ ఉంటుంది. ఒకటి సెకండరీ మార్కెట్ ఉంటుంది. ప్రైమరీ మార్కెట్ అంటే ఫస్ట్ టైమ్ ఏదైతే కంపెనీ స్టాక్ మార్కెట్‌లో రావాలనుకుంటుందో అది ఒక ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పబ్లిక్ ఎవరైతే మన నార్మల్ ప్రజలుంటారో వాళ్ళకి షేర్స్‌ని ఆహ్, ఆఫర్ చేస్తుంది. మనం వాటిని బై చేసి వాటి కంపెనీకి డబ్బులు పొందుతాం. అదే సెకండరీ మార్కెట్‌లో ఆల్రెడీ ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంటాయో వాటిని బయింగ్, సెల్లింగ్ అనేది జరుగుతుంది. అవి నార్మల్‌గా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ గ్రో, ఇంకా జీరోదా వీటిని యూజ్ చేసి చేస్తాం. ఇవే ప్రైమరీ ఇంకా సెకండరీ మార్కెట్. వై కంపెనీస్ ఎంటర్ ఇంటూ ద స్టాక్ మార్కెట్. ఫస్ట్ వచ్చేసి టు రైజ్ క్యాపిటల్ ఫర్ ఎక్స్‌పాన్షన్. సపోజ్ ఆ కంపెనీలో యూజ్ చేసే మెషినరీ గాని, లేకపోతే ఆ కంపెనీ బ్రాంచెస్ గాని, సపోజ్ ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్‌లో ఇంకా ఒక 3, 4 స్టేట్స్‌లో బ్రాంచెస్ పెడదాం అనుకుంటే, అప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ టు రెడ్యూస్ ద లోన్స్. ఇనిషియల్‌గా కంపెనీ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసిందో, అప్పుడు కొ వేరే పర్సన్స్ నుంచి లేదా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటుంది. ఆ లోన్స్ నుంచి బయటపడడానికి కూడా స్టాక్ మార్కెట్‌కి ఎంటర్ అవుతుంది. థర్డ్ టు ఇంప్రూవ్ ద కంపెనీ రెప్యుటేషన్. కంపెనీ రెప్యుటేషన్ అంటే ఎప్పుడైతే ఇనిషియల్‌గా కంపెనీ స్టాక్ మార్కెట్‌కి రాదో, అది చాలా తక్కువ మందికి తెలిసుంటుంది ఆ కంపెనీ గురించి. ఎప్పుడైతే వన్స్ ఒకసారి స్టాక్ మార్కెట్‌కొస్తుందో, అప్పుడు ఆ కంపెనీ గురించి చానా ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతారు. సో, ఆ కంపెనీ రెప్యుటేషన్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. థర్డ్ టు గివ్ ఎక్సిట్ టు ఎర్లీ ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇనిషియల్‌గా కంపెనీ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసిందో, అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చి ఎక్సిట్ ఇప్పియడానికి కూడా కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్‌కి రావాలనుకుంటే, అది ఇనిషియల్‌గా ఐపీఓ అనౌన్స్ చేస్తుంది. ఐపీఓ అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఒక లిస్టింగ్ డేట్ ఉంటది. ఇన్వెస్టర్స్ కంపెనీ యొక్క పెర్ఫార్మన్స్ చూసి, దానిచ్చిన రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ ఒకసారి మార్కెట్‌లోకి లిస్ట్ అయిన తర్వాత, ఆ కంపెనీ పెర్ఫార్మన్స్ బట్టి అది పెరగడమో, లేకపోతే తగ్గడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ వాళ్ళ ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకుంటారు.